హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. అలనాటి అందాల నటి వెటరన్ యాక్ట్రెస్ సినీ నటి జయప్రదకు ఉత్తరప్రదేశ్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆమెకు ఈ వారెంట్ జారీ చేయడం అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం ఇది 7వసారి. నిజానికి అంటే 2019 లోక్సభ ఎన్నికల్లో ఆమె అంటే ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించిందన్న కారణంగా ఆమె ప్రత్యర్థులు జయప్రద మీద కేసు ఫైల్ చేశారు. అయితే అప్పటి నుంచి వరుసగా హియరింగ్స్కు హాజరు కావట్లేదని చెప్పి ఆమె మీద నిన్న కోర్టు సీరియస్ అయింది. యూపీలోని రాంపూర్ జిల్లాలోని సెషన్స్ కోర్టు నిన్న సీరియస్ అయింది. ఎస్పీకి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆమె ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొచ్చేసేయండి అని చెప్పి చాలా సివియర్గా యాక్షన్ తీసుకోమని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. నిజానికి అంటే ఇదొక్కటే కాదు, జయప్రద గత కొంతకాలంగా అంటే సినిమాలకు దూరమైన రాజకీయాల్లో తన గాడ్ ఫాదర్ లాంటి అమర్ సింగ్ మరణం తర్వాత ఆమె రాజకీయాల్లో ఇటు కాకుండా పోయిందన్నమాట, ఏకాకిగా మారింది. ఇదే తరుణంలో చెన్నైలో థియేటర్ అంటే తనకు సంబంధించిన థియేటర్లలో ఉద్యోగులకు సంబంధించి ఈఎస్ఐ కట్టలేదన్న ఉద్దేశంతో చాలామంది కేసులు ఫైల్ చేస్తే దాని మీద విచారణ చేపట్టిన చెన్నై కోర్టు ఆమెకు 6 నెలల జైలు శిక్ష, స్వల్పకాలంగా అంటే ఇంప్రిజన్మెంట్ను కూడా ఇచ్చింది. అదే దాని మీద మళ్ళీ బెయిల్ తీసుకొని బయట తిరుగుతూనే ఉంది ఆమె. ఆ షాక్ నుంచి తేరుకోకముందే ఇప్పుడు మళ్ళీ యూపీలోని మొరాదాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం సంచలనంగా మారింది. గతంలో అంటే 1995లో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును గద్దెదించి ఆ టైంలో అంటే తనకు సహకరించిన దాని కారణంగా ఆమెను రాజ్యసభకు పంపారు. ఆ తర్వాత ఆమె దేశ రాజకీయాలు అంటే చంద్రబాబు 2004లో ఓటమి తర్వాత ఆమె ఉత్తరప్రదేశ్కు షిఫ్ట్ అయిపోయి ములాయం సింగ్ యాదవ్ శిష్యురాలిగా, అమర్ సింగ్ అనుచరురాలిగా ఉంటూ వచ్చారు. 2 సార్లు మొరాదాబాద్ ఎంపీగా కూడా గెలిచారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజకీయంగా కూడా ఏకాగ్గా మారిన జయప్రద ఈ కేసుకు సంబంధించి మరి ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుంది, కోర్టులో హాజరవుతుందా లేకపోతే ఎప్పటిలాగానే బయట ఉండి తన లాయర్లతో మాట్లాడిస్తుంది అన్నది చూడాలి. ఇది ప్రస్తుతానికి జయప్రదకు సంబంధించిన ఎపిసోడ్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా.